అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దీన్ని కేవలం విమర్శగా కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అర్థం చేసుకుని దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చో సూచించే ఒక విశ్లేషణగా చూడండి. అంత బాగుంది, అంత పాజిటివ్గా ఉంది అనుకుంటున్న టైంలో మొత్తం ఇమేజ్ని ఒకే ఒక్క అంశం నెమ్మదిగా తినేస్తోందంటే నమ్ముతారా? అసలు ఏంటది? ఈ విశ్లేషణలో ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, అడ్మినిస్ట్రేషన్ ట్రాక్లో పడింది. గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వ్యవస్థలిప్పుడు సక్రమంగా పనిచేస్తున్నాయి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఓ మంచి సంకేతం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తే పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉన్నట్టే కదా అనిపిస్తోంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఇన్ని పాజిటివ్ విషయాల మధ్య మొత్తం ఇమేజ్ని దెబ్బతీస్తున్నది ఎమ్మెల్యేలు కాదు, వాళ్ల చుట్టూ ఉండే పీఏల వ్యవస్థ. ఒక చిన్న లీక్ ఓ పెద్ద షిప్నే ముంచేసినట్టు ఈ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ ప్రతిష్టనే తినేస్తోంది. సరే, ఇప్పుడు ఈ ఇమేజ్ని తినేస్తున్న వ్యవస్థ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది ప్రజాప్రతినిధుల పేరుని ఎలా పాడుచేస్తోందో అర్థం చేసుకుందాం. రాజకీయాల్లో అవినీతి అనగానే మనకు వేల కోట్లు, పెద్ద పెద్ద స్కామ్లు గుర్తొస్తాయి. కాని ఇక్కడ మనం మాట్లాడుకునేది దాని గురించి అస్సలు కాదు. సమస్య అంతకంటే చాలా చిన్నది, కాని చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ తేడా గమనించాలి. ప్రాబ్లం వేల కోట్ల స్కామ్స్ కాదు, క్షేత్రస్థాయిలో, అంటే జనాల రోజువారీ జీవితం మీద నేరుగా ఎఫెక్ట్ చూపించే ఈ చిల్లర అవినీతి లేదా పెట్టి కరప్షనే అసలు సమస్య. ఉదాహరణకు ఏ విషయాల్లో అంటారా? ఇసుక, లిక్కర్, మైనింగ్, ల్యాండ్ సెటిల్మెంట్లు, చివరికి రేషన్ సరుకుల విషయంలో కూడా. ఇలాంటి వాటిలోనే ఈ చిల్లర అవినీతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ నేరుగా జనాలను తాకే అంశాలు. పబ్లిక్లో చాలా కామన్గా వినిపించే మాట ఇది. ఎమ్మెల్యేలు మంచివాళ్లే కావచ్చు, వాళ్లు నేరుగా డబ్బులు తీసుకోకపోవచ్చు, కాని వాళ్ల పేరు చెప్పి పీఏలు చేస్తున్న పనులకు చివరికి బాధ్యత వహించాల్సింది ఎమ్మెల్యేలే కదా. నష్టం అక్కడే మొదలవుతుంది. సరే, ఈ మొత్తం వ్యవహారం ఒక ఎమ్మెల్యే బ్రాండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోందో చూద్దాం. అవును, ఈ రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక బ్రాండే. అసలు బ్రాండ్ ఎమ్మెల్యే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రజలు ఆయన మీద, పార్టీ మీద, ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకం. ప్రజలు వాళ్లని చూసి ఓటేస్తారు, వాళ్లమీద నమ్మకం ఉంచుతారు. ఇంత కష్టపడి కట్టుకున్న ఈ బ్రాండ్ని పాడుచేయడానికి పెద్దగా టైం పట్టేది తెలుసా? ఓ పీఏజేసి ఫోన్ కాల్, ఒక సిఫారస్, అంతే. ఓ 3 నిమిషాల్లో ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం. ఇక ఎలక్షన్ల టైంలో అయితే చాలామంది ఎమ్మెల్యేలకు ఈ డైలాగ్ ఖచ్చితంగా వినిపిస్తుంది. మీరు మంచివారే అన్నా, కాని మీ చుట్టూ ఉన్నవాళ్లే అంతా పాడు చేశారు అని జనం అన్నారంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇది ఏదో ఒక నియోజకవర్గానికో, ఒక జిల్లాకో సంబంధించిన ప్రాబ్లం అనుకుంటే పొరపాటే. ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న ఒక ట్రెండ్. ఈ స్లైడ్ చూడండి. కోస్తాలో ఏమో పీఏల పెత్తనం అంటున్నారు, రాయలసీమలో వసూళ్లు, ఇక ఉత్తరాంధ్రలో అయితే వాళ్లదే అధికారం అంటున్నారు. అంటే ఏరియా మారినా కంప్లైంట్ మాత్రం సేమ్ టు సేమ్. ఇది సమస్య తీవ్రతను చూపిస్తుంది. సమస్య ఇంతటితో ఆగట్లేదు, ఇంకా లోతుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఎమ్మెల్యేలకు ఒకరికన్నా ఎక్కువ పీఏలున్నారట. అంతేకాదు, గత ప్రభుత్వాల్లో పనిచేసిన పీఏలే ఇప్పటికీ పవర్లో ఉన్నారంటే ఆశ్చర్యపోవాలి. ఇక విచిత్రమేంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాలోనే ఈ పీఏల అవినీతిపై వార్తలొస్తున్నాయి. అయినా సరే పార్టీ హైకమాండ్ దీన్ని లైట్ తీసుకుంటోందనే ఫీలింగ్ జనాల్లో బలంగా ఉంది. సరే, ఇక ఫైనల్గా ఈ విశ్లేషణను ఒక విమర్శలా కాకుండా ఒక నిర్మాణాత్మకమైన హెచ్చరికగా భావించాలి. ఎమ్మెల్యేలు ఒక్కసారి తమను తాము ఈ ప్రశ్న వేసుకోవాలి. ప్రజలు ఓటు వేసింది ఎవరికి? వాళ్ల నమ్మకాన్ని ఎవరిమీద పెట్టారు? ఆన్సర్ చాలా సింపుల్, చాలా క్లియర్. జనం ఓటేసింది ఎమ్మెల్యేకి, అంతేకాని వాళ్ల పీఏకి కాదు కదా. ప్రజలు ఎన్నుకోని ఒక వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అధికారాన్ని వాడటం ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. అందుకే
ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం అభివృద్ధి చేస్తే సరిపోదు. ఆ డెవలప్మెంట్ వల్ల వచ్చిన మంచి పేరును చెడగొట్టేవాళ్లను కూడా కంట్రోల్లో పెట్టాలి. అవసరమైతే వాళ్లను పక్కన పెట్టాలి. ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వానికి అంత మంచిది. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.